జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి ఏకాదశులు ఎన్ని ఉన్నాయి, తొలి ఏకాదశి ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చెప్తానన్నమాట. ఇది సనాతన ధర్మం, మన ఛానల్ పేరు. సో నా పేరు వచ్చేసి దుర్గా. సో అయితే ఏకాదశులు 24 ఏకాదశులు ఉంటే అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశులు కలుపుకొని మొత్తం సంవత్సరానికి 26 ఏకాదశులు వస్తాయి. అందులో తొలకరిలో వచ్చేది తొలి ఏకాదశి అని చెప్పేసి అంటారు. అది కాక దీనికి ఎంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, ఈ ఏకాదశి కాంచి సోమవారు నిద్రలోకి వెళ్తారని చెప్పేసి అని మన పురాణాల్లో ఉన్నాయి అన్నమాట. 4 నెలలు సోమవారు నిద్రలో ఉంటే ఈ 4 నెలలకి పాలించే వాళ్ళు ఒక్కో దేవీ దేవతల్ని మనం ఈ 4 నెలలు పూజ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి చేసుకుంటాం. తర్వాత వచ్చేది వినాయకుడికి చేసుకుంటాం. తర్వాత అమ్మవారికి చేసుకుంటాం. ఈ తర్వాత కార్తీక మాసం చేసుకుంటాం. ఈలోపు ఈ 4 నెలలు అయిపోయేసరికి మనకి అమ్మవారు నిద్రలో నుంచి వస్తారనమాట. మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే, మీకు వీలయ్యి ఈ ఏకాదశి తొలి ఏకాదశి మొదలు పెట్టుకొని సోమవారు నిద్రలో ఉన్న 4 నెలలు మీరు భక్తితో ఎంత భక్తి వీలైతే అంతగా మీరు ఉండగలను అనుకుంటే ఒక్క పొద్దుండి, లేదు మా వల్ల కాదు మేము ఉండలేము అనుకున్న వాళ్ళైతే మామూలుగానైనా ఈ 4 నెలలు కొద్దిగా భక్తితో ఏదన్నా గుడికెళ్ళి పూజ చేయటం, లేదంటే ఇంట్లోనైనా ఈ 4 నెలలు నిత్య దీపం పెట్టుకోవటం అలాంటివి చేస్తే చాలా మంచిది. అంటే నేను ఏదైనా కానీ నేను తెలుసుకొని నేను చేసి నేను మీకు చెప్తున్నా అనమాట. అంతేగాని తెలిసి తెలియకుండా నేను ఏ పూజ గురించి మీకు చెప్పను. ఎందుకంటే నా మూలాన ఏదన్నా జరిగినా కానీ మళ్ళీ నాకు బాధేసిద్ది. అందుకని చెప్పేసని నేను ఏదైనా కానీ నేను చేసి నాకంతా బాగుంది, ఇది 10 మందికి తెలిస్తే మంచిది అని అనుకున్నదే నేను మీ ముందు దాకా తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీకు చెప్తా నేను చేశాననుకోండి, అది నాకు ఫలితం రాపోయినా, ఒకవేళ మీరు చేస్తే మీకు ఫలితం రాపోయినా నాకు బాధేసిద్ది. అందుకనేసి నేను చేసి నాకే నష్టం జరగలేదని అనుకుంటే నేను ఆ పూజ గురించి ఖచ్చితంగా మీతో చెప్తాననమాట. అంటే పూజలు చేస్తే నష్టపోతాం అనేసి ఏం కాదు. కాకపోతే ఏంటంటే, నేను చేస్తా మీకు చెప్పాననుకోండి, మీరు కూడా చేస్తా ఉంటారు. కానీ కొంతమందేంటంటే, మీరు చేశారు మీకు కలిసొచ్చింది, మాకు కలిసి రాలేదు కదా అని చెప్పేసని అంటారు కదా! అలా అనే అవకాశం అనేది లేకుండా పూర్తిగా నేను చేసి నేను ఫలితం పొందిన తర్వాత చెప్తే మంచిదని చెప్పేసని చెప్తున్నా అనమాట. అయితే ఈ 4 నెలలు కూడా మనం అనుకుంటాము ఎక్కువ శాతం ఏకాదశి అంటే మన విష్ణుమూర్తికే చేయాలని చెప్పేసని అనుకుంటాం కదా! కానీ కాదండి. అసలు చేయాల్సింది శివయ్యకేననమాట. శివకి, విష్ణువుకి, అమ్మవారికి ఖచ్చితంగా చెయ్యాలి. అందులో శివ ఆరాధన ఇంకా మంచిది ఏకాదశి రోజు. అయితే శివ ఆరాధన అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా! 16 సోమవారాలని చెప్పేసని. మీకు వీలైతే ఈ 16 సోమవారాలు రేపు తొలి ఏకాదశి కాంచి మొదలుపెట్టుకొని ఈ 4 నెలలు అయిపోయేలోపు చేసేసేయండి. చాలా మంచిది. ఎందుకంటే విష్ణువు నిద్రపోతున్న సమయంలో మనము శివుణ్ణి ఆరాధించటం మూలాన మనకెక్కువ ఫలితం వచ్చిద్దనమాట. అందుకు గాను మీరు చెయ్యాలి అని చెప్పేసననుకుంటే 16 సోమవారాలు రేపు ఏకాదశి కాంచి మొదలుపెట్టుకొని ఈ 4 నెలలు సోమవారికి అర్చన చేసుకోండి, పూజ చేసుకోండి. అర్చన అంటే మనకెవరికి రాదు కాబట్టి దాదాపు తెలిసినోళ్ళకి పర్లేదు. తెలియనోళ్ళ సంగతి చెప్తున్నా నేను. ఒకవేళ మీకెవరికైనా అర్చన రాలేదు, ఇంట్లో మాకు పూజ చేసుకోవడం తెలీదు, అంటే ఆటిల్ని ఎలా సమర్పించాలో తెలీదు అనుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా అనమాట. వచ్చినోళ్ళు మీ ఇష్టం అనమాట. రానోళ్ళకి చెప్తున్నా నేను. అంటే మనకి ఒక మంత్రం రాదు, శ్లోకం రాదు, ఏది రాదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామి దగ్గర కూర్చొని మీరు పూలు, గంధము, దీపము, ధూపము అన్నీ ఇచ్చేసిన తర్వాత స్వామివారికి నమస్కరించుకునేటప్పుడు ఫస్ట్ పువ్వులు సమర్పయామి, గంధ కుంకుమ సమర్పయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, సాంబ్రాణి సమర్పయామి అని చెప్పేసి, ప్రసాదం సమర్పయామి, మంచినీళ్ళు సమర్పయామి అని చెప్పేసని మీరు ఏ దేవుడికైతే నివేదన చేయాలి అని అనుకుంటున్నారో ఆ దేవుడికి నివేదన చేసి దండం పెట్టుకొని ఆ 16 వారాలు చెయ్యండి. మనకేమో మంత్రం రావాలి అని చెప్పేసని అనుకునేది ఏం లేదు. ఇలా సమర్పణ చెప్పుకోవచ్చనమాట. ఇందులో కూడా తప్పు లేదనమాట. మీకు మీకు మంత్రం రాపోయినా ఒకవేళ వచ్చిన వాళ్ళైనా సమర్పించొచ్చు ఇలాగా.
దాని వల్లైనా ఇలా సంబరపించొచ్చనమాట. ఇదేమి మనకేమి పెద్ద తప్పేం గాదండి. ఎందుకంటే ఇది నేను నాకు తెలిసిన అయ్యగారిని అడిగితే, "ఏవండీ ఇలా మాకైతే మంత్రాలు రావు కదండీ! మరి మేము ప్రసాదాలు, దీపాలు సమర్పణ చేయాలంటే ఎలాగా?" అని చెప్పేసానంటే, ఆయనేమన్నాడంటే, "పూజంతా అయిపోయిన తర్వాత నువ్వెవ్వైతే స్వామి దగ్గర పెట్టావో ప్రసాదాలు, పువ్వులు, గంధము, కుంకుమ అయన్నీ పెట్టావు గదమ్మా! అవన్నీ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నమస్కరించుకునేటప్పుడు సమర్పయామి అని చెప్పేసని అనుకుంటే, స్వామివారికి చెందుతాయనమాట అని చెప్పేసని అన్నారనమాట ఆయన. సో, నేనైతే ఆ లెక్క ప్రకారం అన్నీ నా పూజంతా అయిపోయిన తర్వాత సమర్పయామి చెప్పుకుంటా అనమాట. అలానే ఈ 16 వారాలు కూడా మీరు ఒకాళ స్వామివారికి చెయ్యాలి అని చెప్పేసనుకుంటే, విష్ణువు చేయాలనుకున్నా, శివయ్యకి చేయాలనుకున్నా, అమ్మవారికి చేయాలనుకున్నా సరే, పూజంతా అయిపోయిన తర్వాత సమర్పయామి చెప్పుకోండి. అదొకటి. ఇంకోటి మనకి తొలి ఏకాదశి అని జెప్పేసి అనంగానే చాలా మందికి ప్రసాదం ఏం పెట్టాలి అని జెప్పేసని అనుకుంటారు. ప్రసాదం వచ్చేసి సిమ్మిడుండలు పెట్టొచ్చండి. సిమ్మిడుండలంటే మన ఏంచిన శనగపప్పు, కొబ్బరి, బెల్లము, నెయ్య, ఇలాచి ఏసి ఈ 5 వాటిలతో దాంతో పాటు ఒక కొద్దిగా పచ్చ కర్పూరం అనేది ఏసి అవి లడ్డులా తయారు చేసి అదొక ప్రసాదం బెడతారు. ఇంకోటేంటంటే మనకి అయితే ఇంకో ప్రసాదం ఏంటంటే ఖచ్చితంగా ఏకాదశి రోజు పెట్టేది పేలాల పిండి, పేలాల లడ్డనమాట. పేలాల పిండంటేనేమో పేలాలు దంచిన తర్వాత దాంట్లో కొద్దిగా బెల్లము, నెయ్యేసి పొడి పిండి పెడతారు. అదే ముద్ద చేయాలంటేనేమో కొద్దిగా నెయ్యి ఎక్కువేసేసి ముద్ద కట్టుకోవాలి. ఒకాళ నెయ్యి ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి అనుకుంటే కొన్ని నీళ్ళు చల్లుకున్నా గానీ మనకి పేలాల పిండి ముద్దయిపోయిద్దనమాట. అది ప్రసాదం పెట్టొచ్చు. మనకి పేలాల పిండి ప్రసాదం పెట్టొచ్చు, పేలాల ఉండ ప్రసాదం పెట్టొచ్చు, సిమ్మిడుండ ప్రసాదం పెట్టొచ్చనమాట. ఈ 3 ఆ రోజు మీకు వీలైతే ఈ 3 పెట్టండి. లేదంటేనేమో ఒక్కటైనా పెట్టండి ఇందులో. మీకు పేలాలు దొరికినాయనుకోండి, పేలాల పిండి ప్రసాదం ఖచ్చితంగా పెట్టండి. ఒకాళ దొరకలేదండి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చిమ్మిడుండ తీసుకెళ్ళి పెట్టండి. ఎందుకంటే చిమ్మిడుండను, పేలాల పిండుండ ఆ రోజు ఖచ్చితంగా పెట్టాలనమాట. శాస్త్ర ప్రకారంగా వచ్చిందనమాట. మీకు వీలైతే ఆ రోజు పెట్టండలా. ఒకాళ వీలు కాలేదన్నోళ్ళు మీ ఇంట్లో చేసిన ప్రసాదం ఏదైనా సరే నివేదన చేయండి. సో, అది. అయితే మనకి 24 ఏకాదశులు, ఇంకా 2 ఏకాదశులు అధిక మాసంలో వచ్చాయని జెప్పేసని అంటాం గదా! అధిక మాసం అంటే ఇప్పుడు మనకి ఆషాఢ మాసం అధికం వచ్చింది కదా! అంటే అధిక మాసంలో వచ్చిన 2 ఏకాదశులు కూడా మనకయిపోయినియనమాట. ఇది తొలి ఏకాదశి. అయితే మనకేంటి ఇప్పుడు ఏకాదశి, ద్వాదశి అని జెప్పేసని అంటాం కదా! ఏకాదశి రోజు అసలు ఎందుకు చేయాలి అని చెప్పేసనంటే, ఏకాదశి రోజు విష్ణుమూర్తికి చెందిందనమాట ఏకాదశి అంటే. అందుకని చెప్పేసని అది గాక విష్ణుమూర్తి అంతటి విష్ణుమూర్తే ఏమని ఉపదేశం చేశాడంటే మనందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం చేసిన వాళ్ళకి వాళ్ళ పాపాలని తొలగించి వాళ్ళకి మోక్ష దారిని నేనే చూపిస్తాను అని చెప్పేసని ఆయన పురాణాల్లో మాటిచ్చాడనమాట. దాని ప్రకారంగాను ఇప్పుడు కూడా వైష్ణవులు, కృష్ణమాలేసుకున్న వాళ్ళు, బ్రాహ్మళ్ళు దాదాపు ఈ శాఖకు చెందిన వాళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారనమాట. అంటే మనకున్న పాపాలను తీసేసేది ఏకాదశి. మనకున్న దోషాలను తీసేసేది ఏకాదశి. మనకున్న కర్మలను తీసేసేది ఏకాదశి. మనకున్న చెడుని తీసేసేది ఏకాదశి. కాబట్టి ఏకాదశి ముఖ్యమైంది కాబట్టి, ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని ప్రత్యేకంగా సాక్ష్యంగా మనకు చెప్పింది ఆ శ్రీనివాసుడు మనకి చెప్పాడనమాట. అయితే ద్వాదశి రోజు మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసనంటే, ఏకాదశి రోజు ఒక్కటి మన విష్ణుమూర్తికి చెందిందయితే, ద్వాదశి రోజు మాత్రం మన కృష్ణ భగవానుకి చెందిందనమాట. అంటే ద్వాదశి గడియలు రాకముందే మనం విష్ణుమూర్తికి సమర్పించేసేయాలి. అంటే సమర్పించేసిన తర్వాత మళ్ళీ ద్వాదశి రోజుని మనం తీసుకుంటున్నాం అని చెప్పేసని స్వామికి చెప్పి, ఆ రోజు ప్రసాదాన్ని మనం తినాలనమాట. అది అది ద అదనమాట సంగతి. అయితే మనం ఏకాదశిని ఎప్పుడైతే వదిలిపెడతామో ద్వాదశిని పట్టుకున్నట్టనమాట. అంటే ద్వాదశికి చెందిన స్వామి ఎవరు అని జెప్పేసంటే మన కృష్ణ పరమాత్ముడనమాట. ఆ ద్వాదశి రోజు మాత్రం మీరు ఉండగలను అని అనుకుంటే మధ్యాహ్నం దాకైనా ఉండొచ్చు. ఒకాళ నేను ఉండలేను అని అనుకున్న వాళ్ళైతే ఏకాదశి పాలన అయిపోంగానే ద్వాదశి రోజు పట్టుకున్న తర్వాత మీరు ఉదయం పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ జేసేయొచ్చు 9 లోపు. తర్వాత మధ్యాహ్నం ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్టులు ఇవేమీ తగలకుండా ఉన్న అన్న ప్రసాదాన్ని తినాలనమాట.
ఏది ద్వాదశి రోజు మధ్యాహ్నం పూట. మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ ఏ ఉల్లిపాయ, ఎల్లిపాయ అలాంటియి తగలకుండా ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినాలి. బయట నుంచి అస్సలు కొనుక్కొచ్చుకోకూడదు. ఒకటి ఏకాదశి రోజు బయట పదార్థాలు తినకూడదు. అలానే మన చుట్టాలింటికెళ్ళినా తినకూడదు. మనం మన అమ్మగారింటికని, అత్తగారింటికని వెళ్తాం గదా! ఆ వెళ్ళిన కాడైనా గానీ, మనంతట మనమే వండుకొని తినాలి తప్ప వేరొకళ్ళు వండింది మనం తినగూడదనమాట. అది దేవుడి ఆజ్ఞ అనమాట. సో, ఈ ఏకాదశి చెయ్యాలంటే ఇన్ని పట్టింపులుంటయి. ఏకాదశి రోజు మాత్రం వేరే వాళ్ళ ఇంట్లో భుజించకూడదు అని చెప్పేసని ఉందనమాట. ఏకాదశి, ద్వాదశి ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయగూడదు. అది కాక ఏకాదశి, ద్వాదశి మనం కనుక ఉన్నట్టయితే ఏకాదశి రోజు మనము పంతులు గారికి గానీ, లేదంటే ఏదన్నా గురువులకు గానీ, లేదంటే లేని వాళ్ళకి గానీ ఏదన్నా, ఏదన్నా ప్రసాదం గానీ, ఏదన్నా సమర్పణ చేయాలనమాట. మీకు వీలైతే. లేపోతే ఏం లేదు. అయితే ద్వాదశి రోజు మాత్రం ఇలా చేయాలి. ద్వాదశి అయినా, ఏకాదశి అయినా గానీ సరే, మనం మటుకు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో ఇస్తరాకేయటం అలాంటియి చేయకూడదనమాట. మన ఇంట్లోనే వండుకొని తినాలి. అది ఏకాదశికున్న ప్రాధాన్యత అదనమాట. సో, వీడియో గనుక మీకు నచ్చింది, యూజ్ అయ్యిద్ది, ఇంకొకళ్ళకి యూజ్ అయ్యిద్దని చెప్పేసని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.